హలో ఫ్రెండ్స్, అందరికీ హాయ్. వెల్కమ్ టు విజే స్టడీస్ లైవ్ ఎగ్జామినేషన్. సో ముందుగా అందరికీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. సో ఈరోజు లైవ్ ఎగ్జామ్లో పార్టిసిపేట్ చేయడానికి వస్తున్న ప్రతి ఒక్కరికి కూడా విజే స్టడీస్ తరపున సుస్వాగతం. మరి వీడియో నచ్చిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మరి ఈరోజు టాపిక్ వచ్చేసరికి బయాలజీకి సంబంధించి రక్త ప్రసరణ వ్యవస్థ, విసర్జన వ్యవస్థ, రక్త ప్రసరణ వ్యవస్థ మరియు విసర్జన వ్యవస్థ, ఈ టాపిక్స్ పైన ఈరోజు లైవ్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో లైవ్ని చివరి వరకు కూడా చూడండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. ఎస్జిటి అండ్ ఎస్ఏ సంబంధించి ఇద్దరికి బాగా యూజ్ అవుతాయి. ఓకే, అందరికీ ఆల్ ది బెస్ట్. ఇక ఆలస్యం చేయకుండా లైవ్ స్టార్ట్ చేద్దాం. మొదటి ప్రశ్న, రక్త ప్రసరణ వ్యవస్థ పితామహుడుగా ఎవరిని పేర్కొంటారు? రక్త ప్రసరణ వ్యవస్థ పితామహుడుగా ఎవరిని పేర్కొంటారు? ఆప్షన్ 1 ఫాబ్రసీ, ఆప్షన్ 2 విలియం హార్వే, ఆప్షన్ 3 ఎంతోవిన్, ఆప్షన్ 4 రేనే లెనెక్. రక్త ప్రసరణ వ్యవస్థ పితామహుడుగా ఎవరిని పేర్కొంటారు? మరి సరైన సమాధానం ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 విలియం హార్వే. రక్త ప్రసరణ వ్యవస్థ పితామహుడు విలియం హార్వే అన్నమాట. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, మానవుని యొక్క గుండె బరువు ఎంత? మానవుని యొక్క గుండె యొక్క బరువు. ఆప్షన్ 1 300 నుంచి 350 గ్రాములు, ఆప్షన్ 2 400 నుంచి 450 గ్రాములు, ఆప్షన్ 3 250 నుంచి 300 గ్రాములు, ఆప్షన్ 4 500 నుంచి 550 గ్రాములు. మరి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 1 300 నుంచి 350 గ్రాములు. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, గుండెలో అత్యంత పెద్ద గది ఏది? గుండెలో అత్యంత పెద్ద గది. ఆప్షన్ 1 కుడి కర్ణిక, ఆప్షన్ 2 కుడి జఠరిక, ఆప్షన్ 3 ఎడమ జఠరిక, ఆప్షన్ 4 ఎడమ కర్ణిక. గుండెలో అత్యంత పెద్ద గది ఏది అనేది ఇక్కడ ప్రశ్న. మరి సరైన సమాధానం ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 ఎడమ జఠరిక. ఓకేనా, ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. సో గుండెలో మొత్తము 4 గదులు ఉంటాయి. అందులో అత్యంత పెద్ద గది ఏది అంటే ఎడమ జఠరిక అన్నమాట. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, బాగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. ఈసీజీ సృష్టికర్త, ఎలక్ట్రోకార్డియోగ్రాఫ్ యొక్క సృష్టికర్తగా ఎవరిని పేర్కొంటారు? ఆప్షన్ 1 విలియం హార్వే, ఆప్షన్ 2 బెర్నార్డ్, ఆప్షన్ 3 ఎంతోవిన్, ఆప్షన్ 4 ఫాబ్రసీ. ఈసీజీ సృష్టికర్తగా ఎవరిని పేర్కొంటారు అనేది ఇక్కడ ప్రశ్న. చాలా ఇంపార్టెంట్ ఈ ప్రశ్న కూడా. ఎలక్ట్రోకార్డియోగ్రాఫ్ అంటారు. ఈసీజీ అనగా ఎలక్ట్రోకార్డియోగ్రాఫ్. మరి సరైన సమాధానం ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 ఎంతోవిన్. ఈసీజీ సృష్టికర్త ఎంతోవిన్ అన్నమాట. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, హృదయ స్పందనకు పట్టే సమయం ఎంత? హృదయ స్పందనకు పట్టే సమయం. ఆప్షన్ 1 0.9 seconds, ఆప్షన్ 2 0.8 seconds, ఆప్షన్ 3 0.6 seconds, ఆప్షన్ 4 0.7 seconds.
మరి సరైన సమాధానం ఆప్షన్ 2 is the right answer. Option 2, 0.8 seconds. హృదయ స్పందనకు పట్టే సమయం 0.8 సెకండ్స్ అన్నమాట. ఆప్షన్ 2 is the correct answer. నెక్స్ట్, మొదటిసారిగా భారతదేశంలో గుండె మార్పిడి చేసింది ఎవరు? మొదటిసారిగా భారతదేశంలో గుండె మార్పిడి శస్త్రచికిత్స చేసినటువంటి వారు ఎవరు? ఆప్షన్ 1 విలియం జెకాఫ్, ఆప్షన్ 2 ఇందిరా ఇందుజా, ఆప్షన్ 3 లివెన్ హుక్, ఆప్షన్ 4 వేణుగోపాలన్. సో మొదటిసారిగా భారతదేశంలో గుండె మార్పిడి చేసింది ఎవరు అనేది ఇక్కడ ప్రశ్న. మరి సరైన సమాధానం ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 4 వేణుగోపాలన్. ఓకేనా, ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, చేప యొక్క గుండె గదుల సంఖ్య ఎంత? చేప యొక్క గుండె గదుల సంఖ్య. ఆప్షన్ 1 2, ఆప్షన్ 2 3, ఆప్షన్ 3 4, ఆప్షన్ 4 6. ఇక్కడ 5 అని పడింది, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, అక్కడ 4 అన్నమాట. చేప యొక్క గుండె గదుల సంఖ్య. మరి సరైన సమాధానం ఆప్షన్ రైట్ ఆన్సర్. చేప యొక్క గుండె గదుల సంఖ్య 2 అన్నమాట. సో ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, త్రిపత్ర కవాటం ఉండే ప్రదేశం ఏది? త్రిపత్ర కవాటం ఉండే ప్రదేశం. ఆప్షన్ 1 ఎడమ జఠరిక, ఆప్షన్ 2 మహాధమనికి మధ్య, ఆప్షన్ 3 ఎడమ కర్ణిక మరియు ఎడమ జఠరికల మధ్య, ఆప్షన్ 4 కుడి కర్ణిక కుడి జఠరికల మధ్య. త్రిపత్ర కవాటం ఉండే ప్రదేశం ఏది అనేది ఇక్కడ ప్రశ్న. మరి సరైన సమాధానం ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 4 కుడి కర్ణిక కుడి జఠరిక మధ్య. ఓకేనా, ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. ఊపిరితిత్తుల నుండి ఎడమ కర్ణికకు మంచి రక్తాన్ని సరఫరా చేసేది ఏది? ఊపిరితిత్తుల నుండి ఎడమ కర్ణికకు మంచి రక్తాన్ని సరఫరా చేసేది. ఆప్షన్ 1 పుపుస ధమని, ఆప్షన్ 2 పుపుస సిర, ఆప్షన్ 3 దైహిక ధమని, ఆప్షన్ 4 పరమహాసిర. ఊపిరితిత్తుల నుండి ఎడమ కర్ణికకు మంచి రక్తాన్ని సరఫరా చేసేది. సరైన సమాధానం ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 పుపుస సిర. ఓకేనా, ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, రక్త స్కందనంలో సహాయపడే ప్రోటీన్లు ఏవి? రక్త స్కందనంలో సహాయపడే ప్రోటీన్లు. ఆప్షన్ 1 పోత్రాంబిన్, ఆప్షన్ 2 ఫైబ్రినోజెన్, ఆప్షన్ 3 ఆల్బుమిన్, ఆప్షన్ 4 1 మరియు 2. రక్త స్కందనంలో సహాయపడే ప్రోటీన్లు ఏవి అనేది ఇక్కడ ప్రశ్న. సరైన సమాధానం ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 4 1 మరియు 2.
పోత్రాంబిన్, ఫైబ్రినోజెన్ ఇవి రెండు కూడా రక్త స్కందనంలో సహాయపడేటటువంటి ప్రోటీన్లు అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఎర్ర రక్త కణాలు పిండ దశలో ఎక్కడ అభివృద్ధి చెందుతాయి? ఎర్ర రక్త కణాలు పిండ దశలో ఎక్కడ అభివృద్ధి చెందుతాయి? ఆప్షన్ 1 కాలేయం, ఆప్షన్ 2 ప్లీహం, ఆప్షన్ 3 1 మరియు 2, ఆప్షన్ 4 ఎముక మజ్జ. ఎర్ర రక్త కణాలు పిండ దశలో ఎక్కడ అభివృద్ధి చెందుతాయి అనేది ఇక్కడ ప్రశ్న. మరి సరైన సమాధానం ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 1 మరియు 2 కాలేయం, ప్లీహం. ఓకేనా, ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. తెల్ల రక్త కణాల యొక్క జీవితకాలం ఎంత? తెల్ల రక్త కణాల యొక్క జీవితకాలం ఆప్షన్ 1 12 నుంచి 14 రోజులు, ఆప్షన్ 2 14 నుంచి 17 రోజులు, ఆప్షన్ 3 12 నుంచి 15 రోజులు, ఆప్షన్ 4 10 నుంచి 14 రోజులు. తెల్ల రక్త కణాల యొక్క జీవితకాలం ఎంత అనేది ఇక్కడ ప్రశ్న. మరి సరైన సమాధానం ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 1 12 నుంచి 14 రోజులు. ఓకేనా, ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్. తెల్ల రక్త కణాలలో అత్యంత పెద్ద కణాలు ఏవి? తెల్ల రక్త కణాలలో గల అత్యంత పెద్ద కణాలు ఆప్షన్ 1 న్యూట్రోఫిల్స్, ఆప్షన్ 2 బేసోఫిల్స్, ఆప్షన్ 3 మోనోజైట్స్, ఆప్షన్ 4 లింఫోసైట్స్. తెల్ల రక్త కణాలలో అత్యంత పెద్ద కణాలుగా వేటిని పేర్కొంటారు? సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 మోనోసైట్స్. ఓకేనా, మోనోసైట్స్ అనమాట, చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. తెల్ల రక్త కణాలలో ఎక్కువ సంఖ్యలో ఉండేవి ఏవి? తెల్ల రక్త కణాలలో ఎక్కువ సంఖ్యలో ఉండేటివి ఏవి? ఆప్షన్ 1 మోనోసైట్స్, ఆప్షన్ 2 లింఫోసైట్స్, ఆప్షన్ 3 బేసోఫిల్స్, ఆప్షన్ 4 న్యూట్రోఫిల్స్. సరైన సమాధానం ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 4 న్యూట్రోఫిల్స్. తెల్ల రక్త కణాలలో ఎక్కువ సంఖ్యలో ఉండేవి న్యూట్రోఫిల్స్ అన్నమాట, చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. ఈ క్రింది వాటిలో విశ్వగ్రహీత అని ఏ రక్తవర్గాన్ని పిలుస్తారు? ఈ క్రింది వాటిలో విశ్వగ్రహీత అని ఏ రక్తవర్గాన్ని పిలుస్తారు? ఆప్షన్ 1 ఏ, ఆప్షన్ 2 బి, ఆప్షన్ 3 ఏబి, ఆప్షన్ 4 ఓ. ఈ క్రింది వాటిలో విశ్వగ్రహీత అని ఏ రక్తవర్గాన్ని పిలుస్తారు? మరి సరైన సమాధానం ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 3
ఏబి. సో ఏబి యొక్క రక్తవర్గాన్ని విశ్వగ్రహీత అనేసి అంటారన్నమాట. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, క్యాపిలరీస్ అనగా లాటిన్ భాషలో అర్థం ఏంటి? క్యాపిలరీస్ అనగా లాటిన్ భాషలో అర్థం ఏంటి? ఆప్షన్ 1 కేశము, ఆప్షన్ 2 రక్తము, ఆప్షన్ 3 రక్తనాళము, ఆప్షన్ 4 2 మరియు 3. క్యాపిలరీస్ అనగా లాటిన్ భాషలో అర్థం ఏంటి అనేది ఇక్కడ ప్రశ్న. మరి సరైన సమాధానం ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 1 కేశము. ఓకేనా, ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో అనువంశిక వ్యాధులు ఏవి? ఈ క్రింది వాటిలో అనువంశిక వ్యాధులుగా ఏ వ్యాధులను పేర్కొంటారు? ఆప్షన్ 1 థాలసేమియా, ఆప్షన్ 2 హీమోఫీలియా, ఆప్షన్ 3 1 మరియు 2, ఆప్షన్ 4 నాడీ రుగ్మత. ఈ క్రింది వాటిలో అనువంశిక వ్యాధులు ఏవి అనేది ఇక్కడ ప్రశ్న. సరైన సమాధానం ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 1 మరియు 2 థాలసేమియా, హీమోఫీలియా ఈ రెండు కూడా అనువంశిక వ్యాధులు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. నీలి తిమింగలం యొక్క గుండె బరువు ఎంత? నీలి తిమింగలం యొక్క గుండె బరువు. ఆప్షన్ 1 650 కేజీలు, ఆప్షన్ 2 750 కేజీలు, ఆప్షన్ 3 850 కేజీలు, ఆప్షన్ 4 900 కేజీలు. అంటే నీలి తిమింగలం యొక్క గుండె బరువు సాధారణంగా ఎంత ఉంటుంది అనేది ఇక్కడ ప్రశ్న. మరి ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 750 కేజీలు అనమాట. ఓకే, నీలి తిమింగలం యొక్క గుండె బరువు 750 కేజీలు. ఇది జీవరాశిలో అతిపెద్ద జీవి, బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. సంకోచ రిక్తికలు విసర్జక అవయవాలుగా కలిగిన జీవులు ఏవి? సంకోచ రిక్తికలను విసర్జక అవయవాలుగా కలిగిన జీవులు ఏవి? ఆప్షన్ 1 మంచినీటి ప్రోటోజోవన్స్, ఆప్షన్ 2 అమీబా, ఆప్షన్ 3 పారామీషియం, ఆప్షన్ 4 పైవన్నీ. సంకోచ రిక్తికలు విసర్జక అవయవాలుగా కలిగిన జీవులుగా వేటిని పేర్కొంటారు అనేది ఇక్కడ ప్రశ్న. మరి సరైన సమాధానం ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 4 పైవన్నీ మంచినీటి ప్రోటోజోవన్స్, అమీబా, పారామీషియం. ఓకేనా, సో ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, మూత్రపిండం యొక్క బయటి భాగాన్ని ఏమంటారు? మూత్రపిండం యొక్క బయటి భాగాన్ని ఏమంటారు? ఆప్షన్ 1 హైలస్, ఆప్షన్ 2 వల్కలం, ఆప్షన్ 3 దవ్వ, ఆప్షన్ 4 పైవన్నీ. మూత్రపిండం యొక్క బయటి భాగాన్ని ఏమంటారు అనేది ఇక్కడ ప్రశ్న. సరైన సమాధానం ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 వల్కలం అనేసి అంటారనమాట. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్.
మూత్రపిండం యొక్క బయట భాగాన్ని వల్కలం అనేసి అంటారు. చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. ప్రపంచంలో మొదటిసారిగా కృత్రిమ మూత్రపిండాలను కనుగొన్నవారు ఎవరు? ప్రపంచంలో మొదటిసారిగా కృత్రిమ మూత్రపిండాలను కనుగొన్నవారు. ఆప్షన్ 1 విలియం జెకాఫ్, ఆప్షన్ 2 చార్లెస్ హెఫ్నాగెల్, ఆప్షన్ 3 ఎంతోవిన్, ఆప్షన్ 4 విలియం హార్వే. ప్రపంచంలో మొదటిసారిగా కృత్రిమ మూత్రపిండాలను కనుగొన్నవారు ఎవరు అనేది ఇక్కడ ప్రశ్న. ఇక్కడ బ్యాక్ టు బ్యాక్ బయాలజీ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికి రీజన్ ఏంటి అంటే ఒకసారిగా కంప్లీట్గా కొన్ని టాపిక్స్ అనేవి కంప్లీట్ చేయడానికి బ్యాక్ టు బ్యాక్ బయాలజీ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ సోషల్, ఆ తర్వాత తెలుగు, మరి 1 by 1 ఇలా కనెక్ట్ చేస్తాము. ఓకే, నెక్స్ట్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 1 విలియం జెకాఫ్. ఓకే, ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. యూరియాను విసర్జించు జీవులకు ఉదాహరణ ఏది? యూరియాను విసర్జించు జీవులకు ఉదాహరణ. ఆప్షన్ 1 వానపాము, ఆప్షన్ 2 కీటకాలు, ఆప్షన్ 3 పక్షులు, ఆప్షన్ 4 జలచర జీవులు. యూరియాను విసర్జించు జీవులకు ఉదాహరణ ఏది అనేది ఇక్కడ ప్రశ్న. ఇంకొక 2-3 టాపిక్స్లో కంటిన్యూగా బయాలజీ అనేది మ్యాక్సిమం మెయిన్ టాపిక్స్ కవర్ అవుతాయి. దాని తర్వాత సోషల్ స్టడీస్ కండక్ట్ చేయడం జరుగుతుంది రెగ్యులర్గా. ఒక్కొక్క క్లాస్ అనేది కంప్లీట్ అయ్యే యొక్క షెడ్యూల్ ప్రకారము ఇలా కండక్ట్ చేస్తున్నాను లైవ్ ఎగ్జామ్స్ డైలీ కూడా ఒకే సబ్జెక్ట్ పైన. మరి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 1 వానపాము. ఓకే, ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో జ్వాలా కణాలు విసర్జక అవయవాలుగా కలిగిన జీవి ఏది? ఈ క్రింది వాటిలో జ్వాలా కణాలను విసర్జక అవయవాలుగా కలిగిన జీవి. ఆప్షన్ 1 ఫ్లనేరియా, ఆప్షన్ 2 బద్దెపురుగు, ఆప్షన్ 3 1 మరియు 2, ఆప్షన్ 4 జలగ. ఈ క్రింది వాటిలో జ్వాలా కణాలు విసర్జక అవయవాలుగా కలిగిన జీవి ఏది అనేది ఇక్కడ ప్రశ్న. మరి సరైన సమాధానం ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 1 మరియు 2 ఫ్లనేరియా బద్దెపురుగు. ఫ్లనేరియా బద్దెపురుగు ఈ రెండు కూడా జ్వాలా కణాలు విసర్జక అవయవాలుగా కలిగినటువంటి జీవులు. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, మూత్రపిండంలో గల నెఫ్రాన్ల సంఖ్య ఎంత? మూత్రపిండంలో గల నెఫ్రాన్ల సంఖ్య. ఆప్షన్ 1 1.3 నుంచి 1.5 మిలియన్లు, ఆప్షన్ 2 1.5 నుంచి 1.3 మిలియన్లు, ఆప్షన్ 3 1.3 నుంచి 1.8 మిలియన్లు, ఆప్షన్ 4 1.5 నుంచి 1.12 మిలియన్లు. మూత్రపిండంలో గల నెఫ్రాన్ల సంఖ్య. మరి సరైన సమాధానం ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 1.3 నుంచి 1.8 మిలియన్లు. ఓకే, ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, వృక్కనాళికలో భాగం కానిది ఏది? వృక్కనాళికలో భాగం కానటువంటిది ఏది? ఆప్షన్ 1 సమీప సంవలిత నాళిక, ఆప్షన్ 2 హెన్లీ సిక్యం, ఆప్షన్ 3 దూరాగ్ర సంవలితనాళం, ఆప్షన్ 4 రక్తకేశ నాళికా గుచ్చం. వృక్కనాళికలో భాగం కానిది ఏది? సరైన సమాధానం ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 4 రక్తకేశ నాళికా గుచ్చం.
వృక్క నాళికలో భాగం కానిది రక్తకేశ నాళికా గుచ్చం అన్నమాట. చాలా ఇంపార్టెంట్. ఓకే, బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. ఈఎస్ఆర్డి అనగా ఆప్షన్ 1 ఎండ్ స్టేజ్ రీనల్ డిస్పోజల్, ఆప్షన్ 2 ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజ్, ఆప్షన్ 3 ఎండ్ స్టేజ్ రీసస్ డిసీజ్, ఆప్షన్ 4 ఎండ్ సైడ్ రీజనల్ డిసీజ్. ఈఎస్ఆర్డి అనగా ఏంటి మరి? సో ప్రతి ప్రశ్న కూడా చాలా ఇంపార్టెంటు. బయాలజీ కంటెంట్ ఎస్జిటి వాళ్ళకి కానీ స్కూల్ అసిస్టెంట్కి సంబంధించిన వాళ్ళకి కానీ. మరి ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజ్. ఈఎస్ఆర్డి అనగా ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజ్ అనమాట. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. నెక్స్ట్ 3 నుంచి 6 నెలల వయసు కలిగిన శిశువులో హృదయ స్పందన రేటు ఏంటి? 3 నుంచి 6 నెలల వయసు కలిగిన శిశువులో హృదయ స్పందన రేటు. ఆప్షన్ 1 100 నుంచి 150 సార్లు, ఆప్షన్ 2 90 నుంచి 120 సార్లు, ఆప్షన్ 3 80 నుంచి 120 సార్లు, ఆప్షన్ 4 60 నుంచి 100 సార్లు. అంటే 3 నుంచి 6 నెలల వయసు కలిగినటువంటి శిశువులో హృదయ స్పందన రేటు అనేది ఏ విధంగా ఉంటుంది అనేది ఇక్కడ ప్రశ్న. సో చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ప్రతి కాన్సెప్ట్ కూడా బాగా ప్రిపేర్ అవ్వాలి ఫ్రెండ్స్. ఓకేనా? మరి ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 90 నుంచి 120 సార్లు. ఓకేనా? ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద్వివలయ రక్త ప్రసరణ విధానం కలిగిన జీవులు ఏవి? ద్వివలయ రక్త ప్రసరణ విధానం కలిగినటువంటి జీవులు. ఆప్షన్ 1 సరీసృపాలు, ఆప్షన్ 2 చేపలు, ఆప్షన్ 3 కీటకాలు, ఆప్షన్ 4 2 మాత్రమే. ద్వివలయ రక్త ప్రసరణ విధానాన్ని కలిగినటువంటి జీవులు ఏవి అనేది ఇక్కడ ప్రశ్న. ద్వివలయ రక్త ప్రసరణ విధానం కలిగినటువంటి జీవులు చాలా ఇంపార్టెంట్. ఏకవలయ రక్త ప్రసరణ, ద్వివలయ రక్త ప్రసరణ వేటిలో జరుగుతుంది అనే టాపిక్ మీద కూడా క్వశ్చన్స్ అడగచ్చు. బాగా ప్రిపేర్ అవ్వండి. మరి సరైన సమాధానం ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 1 సరీసృపాలు. ద్వివలయ రక్త ప్రసరణ సరీసృపాలలో జరుగుతుందన్నమాట. చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. ఎర్ర రక్త కణాల యొక్క జీవితకాలం ఎంత? ఎర్ర రక్త కణాల యొక్క జీవితకాలం. ఆప్షన్ 1 120 రోజులు, ఆప్షన్ 2 110 రోజులు, ఆప్షన్ 3 140 రోజులు, ఆప్షన్ 4 100 రోజులు. మరి ఎర్ర రక్త కణాల యొక్క జీవితకాలం ఎంత అనేది ఇక్కడ ప్రశ్న. సో అందరూ కూడా చాలా చక్కగా ఆన్సర్ చేస్తూ ఉన్నారు. చాలా ఈజీ అనుకుంటా ఈ ప్రశ్న. మరి ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ ఎస్. సో అందరూ కూడా చాలా కరెక్ట్గా ఆన్సర్ చేస్తారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 1 120 రోజులు. సో ఎర్ర రక్త కణాల యొక్క జీవితకాలం 120 రోజులు అన్నమాట. బాగా గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ ప్రశ్న ఇది కూడా. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. నీలి రంగు రక్తాన్ని కలిగిన జీవులు ఏవి? ఈ క్రింది వాటిలో నీలి వర్ణపు రంగు యొక్క రక్తాన్ని కలిగినటువంటి జీవులు. ఆప్షన్ 1 నత్త, ఆప్షన్ 2 పీత, ఆప్షన్ 3 కీటకాలు, ఆప్షన్ 4 1 మరియు 2. నీలిరంగు రక్తాన్ని కలిగినటువంటి జీవులు ఏవి అనేది ఇక్కడ ప్రశ్న. మరి సరైన సమాధానం ఆప్షన్
4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 4 1 మరియు 2 నత్త మరియు పీత నీలిరంగు రక్తాన్ని కలిగినటువంటి జీవులు అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, సో ఈరోజు బయాలజీకి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయితే కంప్లీట్ చేయడం జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా రెగ్యులర్గా కూడా మనము ఈ యొక్క 3 days కంటిన్యూగా మనము బయాలజీని కండక్ట్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ వీక్లో మనం కంటిన్యూగా సోషల్ స్టడీస్ కండక్ట్ చేస్తాము. ఓకేనా. నెక్స్ట్ బ్యాక్ టు బ్యాక్ ప్రతి సబ్జెక్టు కూడా కంప్లీట్ చేసేంతవరకు కూడా లైవ్ ఎగ్జామ్స్ కంటిన్యూ అవుతాయి. సో రెగ్యులర్గా అయితే మన యొక్క ఛానల్ని ఫాలో అవ్వండి. మరియు అదేవిధంగా తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. సో ఎక్కువ మందికి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా. సో ఎంత ఎక్కువ మందికి షేర్ చేస్తే మన యొక్క వీడియో అనేది అంత బాగా మూవ్ అవుతుంది. సపోర్ట్ అనేది ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా సపోర్ట్ చేయండి. మీ యొక్క సపోర్ట్ కూడా మనకు చాలా అవసరం. ఓకేనా. మీరు ఎంత బాగా సపోర్ట్ చేస్తే నేను అన్ని మంచి టాపిక్స్ పైన ప్రతి సబ్జెక్టు కూడా ఇక లైవ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా క్విక్ రివ్యూ క్లాసెస్ కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది. ఓకేనా. సో రెగ్యులర్గా మన యొక్క ఛానల్ ఫాలో అవ్వండి. కొత్తగా చూసే వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ లైవ్ ఎగ్జామినేషన్. థ్యాంక్ యూ ఆల్. గుడ్ నైట్. టేక్ కేర్. బాయ్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్.